హల్లెలూయా. సబ్బాత్కు వచ్చేసిన మీ అందరికీ యాశ్వ మెస్సియా నామములో సబ్బాత్ షలోం. తీమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. ఎవరన్నా చదివి వినిపించండి. తీమోతికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 5వ అధ్యాయము 15వ వచనం. హల్లెలూయా. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. హల్లెలూయా. మరి వాసన్న ప్రార్థనతో మరి వాక్య భాగంలోకి వెళ్దాం. మహాకనికరము గల నా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన అత్యున్నతమైన సింహాసనాసనుడైన మా ఎలోహిం, మీ పరిశుద్ధమైన సన్నిధికి వచ్చి మీ ఆవరణంలో తండ్రి నాయన ఈ దినమును గడపడానికి మీరు చూపిన మీ ప్రేమ, మీ కృపా వాత్సల్యతను బట్టి తండ్రి మీ పాదములకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. అయా, మీరు నియమించినటువంటి ఈ దినమున అయా మీ పాదాల చెంతకొచ్చి మా ప్రార్థనా విజ్ఞాపన మీ పాద సన్నిధిలో పెడితే నాయన మీరు వినువారై ఉన్నారు, దానికి జవాబు అనుగ్రహించువారై ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నిత్యము ఆకాశమందు కోట్లాది మంది దూతల చేత పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్నప్పటికీ మానవులను మమ్మల్ని ప్రేమించి అయ్యా మీరు మాతో గడపడానికి మీరు ప్రత్యేకపరిచిన ఈ పరిశుద్ధ విశ్రాంతి దినమును బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎందరైతే ఇది మీ దినమని, మీ రాకడ దినమని, అయ్యా ఈ దినము తల్లి మీరు మాతో సహవాసం చేస్తారని గుర్తెరిగి మీ మందిరానికి వచ్చి మీ బిడ్డలతో కలిసి సహవాసం చేస్తారో అటు బిడ్డలను తండ్రి మీరు కనుదృష్టి ఉంచి నడిపించేవారు. అందును బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. లోకము ఈ పరిశుద్ధమైన దినము గుర్తెరగక అయ్యా మీరు వెళ్ళిపోయిన తర్వాత నాయన అయ్యా వారు మీ దినమని నమ్ముచు భ్రమపడుచు అట్టి దినములో తండ్రి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నారు. కానీ అట్టి ప్రార్థనకు తండ్రి అడ్డుగోడల అపవాది ఉండి నడిపిస్తున్నది నాయన. మమ్మల్ని తండ్రి మేము యోగ్యులము కాదు, కానీ నాయన అయ్యా మేము పరిశుద్ధులము కానప్పటికీ మీ ఉచిత కృప చొప్పున మీ పరిశుద్ధమైన దినమును ఆచరించే మహాభాగ్యము మీరు మాకు కలుగజేసినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రతి విశ్రాంతి దినమున నాయన మీరు మా సన్నిధికి వచ్చి మీరు మాట్లాడే మాటలను మీ బిడ్డలను మీరు మరుగుపరుచుకొని మీ బిడ్డలను మీరు నిలబెట్టుకొని వారి చేత మీరు మాట్లాడే అమూల్యమైనటువంటి వాక్యము ద్వారా మేము సరిచేయబడుటకు, మేము ఓదార్చబడుటకు, మేము ఆదరించబడుటకు, మేము ధైర్యం పొందుకొనుటకు నాయన మీరు ఇచ్చిన ఈ ప్రత్యేక దినమును బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ దినమున తండ్రి ఆయన అయ్యా మీ ప్రియకుమారుడు తండ్రి అశోక్ తమ్ముని మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడనేటువంటి మీ సందేశము తండ్రి అయ్యా బిడ్డను మీరు మీ రాను చాటున మీరు మరుగుపరుచుకొని మీ పరిశుద్ధాత్మ కౌగిట్లో మీరు భద్రపరిచి మీ జ్ఞాన వివేచనల చేత బిడ్డను మీరు నిలబెట్టి అయ్యా మీరు మాట్లాడే మాటలను అయ్యా వినుచున్నమ్మ అందరికీ తండ్రి ఆదరించే విధముగా, హెచ్చరించే విధముగా, సరిచేసే విధముగా ఉండునట్లు మీరు కృప చూపించుమని తమ్ముని మీ పాదాల చెంత పెడుతూ మా ప్రియ రక్షకుడు నజరేయుడైన యెషువా మెస్సియా నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిరి. మొదటి రాజుల గ్రంథము
రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. నయమానును కలుసుకునుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాణ్ణి చూచి తన రథము మీద నుండి దిగి వాణ్ణి ఎదుర్కొని క్షేమమా అని అడిగెను. అతడు క్షేమమే అని చెప్పి చాలమ్మా, అతడు క్షేమమే అని చెప్పి. హల్లెలూయా. ఇక్కడ ఎవరు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఆయన, లేదా ఎవరు వస్తున్నాడంటే గేహాజీ గారు వస్తున్నాడు. గేహాజీ గారు వస్తున్నాడు. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చినాము? పరిగెత్తుకొని మనం ఎక్కడికి వచ్చాము? ఆయన సన్నిధికి వచ్చాం. హల్లెలూయా. మనం పరిగెత్తుకొని ఆయన సన్నిధికి వచ్చాం. పరిగెత్తనికి వస్తుంది అందరికీ, కానీ నహమాను గారు చాలా వేగంగా పరిగెత్తుతున్నాడు. ఒక రథము వెంబడి పరిగెత్తాలంటే ఎంత యాక్టివ్గా ఉండాలి, లేదా? అంటే ఈయన ఎలీషా ఒక శిష్యుడు, ఎలీషా గారి శిష్యుడు. ఎవరు? గేహాజీ. అయితే నేమాన్ వెంబడి, ఆ రథం వెంబడి గేహాజీ గారు పరిగెత్తున్నాడు. ఆయన కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. అంటే ఎలీషా యొక్క శిష్యు. ఎలీషా అంటే అర్థం ఏంటిదంటే యెహోవా యొక్క రక్షణ, అంటే యెహోవాయే రక్షణ. అయితే ఎలీషా శిష్యుడైన ఆయన పరిగెత్తుకుంటా వెళ్తున్నాడు. దేన్ని పరిగెత్తుతున్నాడు, ఎందుకు పరిగెత్తున్నాడని మనం ఈరోజు ఆలోచన చేద్దాం. ఎందుకు పరిగెత్తున్నాడు ఆయన? అసలు ఆయన పరిగెత్తాల్సింది ఎక్కడ? ఎందుకంటే ఎక్కడ పరిగెత్తాలనో తెలియని పరిస్థితులు కూడా కొందరు ఉన్నారు. అనేక మంది కూడా త్రోవ తప్పి పోయారు. కానీ గేహాజీ గారు మరి పరిగెత్తాల్సింది ఎక్కడ అంటే, ఇప్పుడు అంతకుముందు మరి ఎలీషా గారు పరిగెత్తాడు. ఎక్కడికి పరిగెత్తాడు ఆయన? ఎలీషా గారు పరిగెత్తాడు. ఎక్కడికి పరిగెత్తాడంటే ఏలియా వెంబడి ఆయన పరిగెత్తాడు. హల్లెలూయా. రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. హల్లెలూయా. ఏలియా ఇప్పుడు ఎవరి వెంబడి వెళ్తున్నాడు? ఎలీషా ఎవరి వెంబడి వెళ్తున్నాడు? ఏలియా వెంబడి వెళ్తున్నాడు. ఆయన ఎలీషాకు చెప్తున్నాడు. ఎవరు? ఏలియా చెప్తున్నాడు. ఏలియా అంటే యెహోవాయే ఎలోహిము అని అర్థం. అయితే ఏలియా గారు ఎలీషాతో, నేను పరమతండ్రి నాకు బేతేలుకు పొమ్మన్నాడు, మరి ఎలీషా నీవు ఇక్కడనే ఉండు అంటున్నాడు. నీ జీవము తోడు, పరమతండ్రి జీవము తోడు, నేను నీ వెంటనే నేను వస్తానంటున్నాడు. ఉండుమంటే అయిపోతుంది కదా, లేదా? ఆయన కూడా గురువు. ఎవరి? ఎలీషా గారి యొక్క గురువు ఎవరు? ఏలియా గారు. గేహాజీ గారి గురువు ఎవరు? ఎలీషా గారు. అయితే గురువు చెప్పినాడు, ఇగో నన్ను పరమతండ్రి బేతేలుకు పొమ్మన్నాడు, నువ్వు ఇక్కడనే ఉండు ఎలీషా అన్నప్పుడు ఈయన నేను ఉండను, నేను నీతోనే వస్తానన్నాడు. సరే, మొదటిసారి అయింది. రెండవసారి కూడా అన్నాడు, ఇదిగో నేను వెళ్ళిండు. ఎక్కడికి వెళ్ళిండు? బేతేలుకి వెళ్ళిపోయిండు. బేతేలుకి వెళ్ళిపోయిన తర్వాత
అక్కడున్న శిష్యులందరూ ఏమన్నారు, ఓ మీ గురువు గారు కొనిపోబడతారంట, మీకు తెలుసా అన్నారు. అక్కడున్న శిష్యులందరూ, ఏలియా గారి శిష్యులు అంటే, మీరు ఊరుకోండి అన్నాడు. తర్వాత మళ్ళా బేతేలుకు వెళ్ళిన తర్వాత, ఎలీషా నువ్వు ఇక్కడనే ఉండు అని అన్నాడు. నాకు పరమ తండ్రి ఎరుకోకు వెళ్ళమని సెలవిస్తున్నాడు అంటే, లేదు తండ్రి, లేదు, నీ జీవముతోడు పరమ తండ్రి జీవం, నేను నీతోనే వస్తాను, నేను నిన్ను విడువను అంటున్నాడు. నేను నిన్ను విడువను, నీతోనే వస్తాను అంటున్నాడు. తర్వాత కూడా ఎరుకోకు పోయిన తర్వాత మళ్ళా చెప్తాడు, అయ్యా ఎలీషా నువ్వు ఇక్కడనే ఉండంటాడు. అప్పుడు కూడా నేను పరమ తండ్రి నాకు యోర్దానుకు పోమ్మని సెలవిస్తున్నాడు, నువ్వు ఇక్కడనే ఉండంటే ఆయన తెలియదు, లేదు నేను నీ వెంబడే వస్తానంటున్నాడు. కానీ ఇక్కడ గేహాజీ గారి దగ్గరికి వచ్చేసరికి, కానీ గేహాజీ కూడా ఏం చేయాలి అంటే, వీళ్ళని చూసి నేర్చుకున్నది ఏం చేయాలంటే, ఈ గేహాజీ గారు కూడా ఎలీషా దగ్గరనే ఉండాలి. కానీ ఎలీషాను విడిచి, ఎవరిని? తన గురువును విడిచి ఈయన పరిగెత్తుతున్నాడు. ఎవరిని విడిచి? తన గురువును విడిచి పరిగెత్తుతున్నాడు. దేనికోసము పరిగెత్తుతున్నాడు? అసలు ఆయన దేనికోసము పరిగెత్తాలి? మరి ఏలియా వెంబడి ఎలీషా గారు దేనికోసం పరిగెత్తాడు? పరమతండ్రి అన్నాడు, ఇదిగో ఏలియా, నువ్వు ఎలీషాను ఏర్పరచుకో అన్నాడు. ఏర్పరచుకున్నప్పుడు ఆయన ఎలీషా గారు ఏం చేస్తుండంటే, 12 అరకల నాగలి కట్టి పొలాన్ని దున్నుతూ ఉండేనమాట, పొలాన్ని సాగు చేస్తుండన్నమాట. ఆ 12వ ఎరక అంటే ఆ నాగలి దున్నేటప్పుడు గురువుగారైన ఏలియా గారు వెళ్ళి, ఎలీషా నువ్వు నన్ను వెంబడించుము అన్నాడు. మనంగానే ఏం చేసిండు, ఆ 12 అరకల నాగల్ని అంటే ఆ దున్నే పనిని, అంటే ఈ లోక సంబంధంగా దున్నే పనిని వదిలేసుకొని మరి ప్రవక్త అయిన ఏలియా గారు పిలవంగానే ఆయన వెంబడి వచ్చేసిన తర్వాత అప్పటి నుంచి ఆయనను విడుమంటే కూడా ఆయన విడుస్తూనే లేడు. ఎందుకంటే గురువు వెంబడే శిష్యుడు వెంబడిస్తుడు, లేదా గురువుని వెంబడించాలి కదా. మరి మన గురువు ఎవరు? ఎలీషా గురువు ఏమో ఏలియా, గేహాజీ గురువేమో ఎలీషా. మరి మన అందరి గురువు ఎవరు? మన అందరి గురువు యాషువా మెస్సయ్య. హల్లెలూయా. మన అందరి గురువు యాషువా మెస్సయ్య. ఎవరికి ఆయన గురువు అంటే, ఎవరికి ఆయన గురువు? మనందరికీ మాత్రమేనా? లోకమందరికా? అంటే ఆయన లోకములో ఉన్న ప్రజలందరికీ ఆయన గురువు. ఒక ఇశ్రాయేలు ప్రజలకే కాదు, లేదా ఒక ఇశ్రాయేలు ప్రజలకే మాత్రమే కాదు, ఆయన ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ఆయన గురువు. ఆయన తప్ప వేరే ఒక గురువు లేడు. అయితే ఇప్పుడు మనమందరము వెంబడించవలసింది ఎవరిని? యాషువా మెస్సయ్యను మనము వెంబడించేవారిగా ఉండాలి. అయితే యాషువా మెస్సయ్యను వెంబడించేవారిగా ఉండాలంటే మరి మనం వెంబడిస్తున్నామా లేదా వెంబడించినట్లు నటిస్తున్నామా? వెంబడిస్తున్నామా లేదా వెంబడించినట్లు నడుస్తున్నామా? అంటే గేహాజీ గారు వెంబడిస్తున్నట్లే ఉన్నాడు కానీ, లేదా గేహాజీ గారు ఎలీషా వెంబడి పరిగెత్తినట్టే ఉన్నాడు కానీ, ఆయన ఏమైందంటే ఎప్పుడైతే నయమాను గారు ఎలీషా దగ్గరికి వచ్చిండో ఆయన దగ్గర ఆ సొమ్మును చూసిండు. లేదా ఏముంది ఆయన దగ్గర? వెండి. ఆ వెండి దగ్గ మెరిచిపోతున్నది. ఆ వెండి దగ్గ మెరిచిపోతున్నది. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 72వ వచనం. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే, వెండి బంగారము నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు
నాకు మేలు. అంటే వెండి నాణ్యముల కంటే కూడా ఏంటిది? ధర్మశాస్త్రము ఎంతో మేలై ఉన్నదండి. అలాగే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. వెండిని ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి. మేలిమి బంగారు నాశింపక తెలివినందుడి. నా ఉపదేశమును ఆలకించుడి. వెండి కన్నా బంగారం కంటే అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటిది? పరమ తండ్రి యొక్క ఉపదేశము, ఆయన మాటలు, ఆయన ధర్మశాస్త్రము. అయినప్పటికీ గేహాజీ గారికి ధర్మశాస్త్రం గురించి తెలియదా అంటే తెలియదా? తెలుసు. ఆయనకు ధర్మశాస్త్రము తెలుసు. కానీ ఎందుకు మరి ఆయన వెండి ఆ రథము వెంబడి పరిగెత్తుతున్నాడంటే, ఆదాము అవలు ఆ తోటలో మంచిగా సంచరిస్తున్నారంట, లేదా? వాళ్ళకు కష్టపడేది లేదు, ఏం లేదు. మంచిగా తోటలో ఉన్న అన్ని పండ్లు తింటున్నారు. అదే పండు తినే టైంకే ఏమైంది? అపవాది వచ్చి ఆకలి అయిన టైంకి వస్తాడు ఆయన, లేదా? వచ్చి నిజానికి వాళ్ళు ఏ పండు తిన్నామన్నారంటే అక్కడ జీవవృక్ష ఫలంలో కూడా ఉన్నాయంట. ఎక్కడ? ఏదోని తోటలో. అదే తిందామనుకున్నారంట వాళ్ళు. ఏది? ఈ మంచి చెడ్డ పండ్లు, తెలివినిచ్చే పండ్లు తినాలని వాళ్ళకి ఆలోచన కలగలేదంట. కానీ ఈ జీవవృక్ష ఫలములు పండ్లు తిందామనే ఆలోచన కలిగి ఉన్నారంట. తిందామని వెళ్ళే సమయానికే అపవాది వచ్చిండంట. అపవాది వచ్చి అప్పుడు అడిగిండు, ఈ తోటలోని పండ్లు అన్నీ మీరు తింటున్నారు కదా, ఏదైనా మీకు తినొద్దానికి ఏమన్నా చెప్పాడా అని అడిగినప్పుడే, అంటే ఆ వెళుతున్న మార్గాన్ని త్రోవ తప్పించడమే అపవాది యొక్క పని. ఆయన నమ్మకంగా ఉన్నాడు గేహాజీ గారు. ఎప్పటి వరకు? నహమాను వచ్చేంత వరకు నమ్మకంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ వెండి నాణ్యములను చూశాడో, ఆ ఎలీషా గారికి ఇవ్వబోతుంటే ఎలీషా గారు ఏమన్నాడు? అవి నాకు వద్దన్నాడు. నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో మీకు తెలుసా? అవి ఈయన తిరస్కరించేసరికి, వాటిని చూసేసరికి ఈయనకేమైపోయింది? ఈయన మనసు ఆ వెండి మీద పడ్డది. ఆ వెండి మీద పడిగా ఎట్లయినా నేను దాన్ని పొందుకోవాలి. దేన్ని పొందుకోవాలి? వెండిని సంపాదించుకోవాలని ఆశపడ్డది. కానీ ఈయన అసలు ఏం సంపాదించుకోవాలి వెండిని కాకుండా? ఎలీషా గారు ఏం సంపాదించుకున్నాడు? ఏలియా గారికి ఉన్న ఆత్మ కంటే ఎలీషా గారు 2 అంతల ఆత్మను సంపాదించాడు. హల్లెలూయా. కానీ ఈ లోకంలో మనుషులందరూ ఏమి సంపాదించాలని ఆశపడుతున్నారు? మనుషులందరూ దేని వెంట పరిగెత్తుతున్నారు? అందరూ పరిగెత్తేది దేనికోసము? ఒక్కరు కాదు, ప్రపంచమంతా పరిగెత్తుతున్నది దేనికోసం అంటే ధనము కోసమే. వెండి బంగారు నాణ్యముల కోసమే పరిగెత్తుతున్నారు. అసలు ప్రార్థన చేసేది కూడా ఏంటంటే, తండ్రి నాకు ఆస్తి కావాలి, లేదా ఇది నాకు మీరు ఇచ్చింది నాకు సరిపోతలేదు. ఇప్పుడు ఆయనను మనం ఒకటి అడుగుతున్నామంటే ఏంది? మనకి ఇచ్చిన దాంట్లో సరిపోతలేదని దాని అర్థము. మనకి ఇచ్చిన దాంట్లో మనం సంతృప్తి పడకుండా ఇంకా నాకు ధనము కావాలి, ఇంకా ధనము కావాలని ధనం వెంబడే పడుతున్నాము. కానీ లేకుంటే ఏమి? మన కోరికలు తీర్చుకోవడానికి నాకు అది కావాలి. ఎవరెవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది, లేదా? ఆ కోరికను వెంబడిస్తుంటారు అన్నమాట. అంటే వాళ్ళ లైఫ్ను వాళ్ళే డిజైన్ చేసుకుంటారు. మనిషి తన లైఫ్ను డిజైన్ చేసుకొని ఆ లైఫ్ను
వెంబడించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మన లైఫ్ను మనం డిజైన్ చేసుకోకూడదు. ఆయన డిజైన్ చేసిండు. ఆయన ఏం డిజైన్ చేసిండో దాంట్లో ఉండడానికి మనం ఇష్టపడాలి. ఆ గోల్ మనం వెంబడించడానికి మనము ఇష్టపడాలి. చూడండి, మత్తయి సువార్త, లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనము. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. హల్లెలూయా. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఎవరైనా నాకు పరిశుద్ధాత్మ కావాలని ఎవరైనా అడిగినరా? ఎప్పుడైనా అడిగినరా? అడిగితే పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. మనకు కావాల్సింది ఏంటిదంటే ఏం కావాలి? మనకు పరిశుద్ధాత్మ కావాలి. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను కలిగి ఉంటామో, ఇట్లా వెండి కనిపిస్తే వెండిని, లేదా మన స్నేహితుడు ఉంటే స్నేహితుని వెంబడి, లేదా మన పొరుగువాడు కనిపిస్తే పొరుగువాని వెంబడి, ఎవరి వెంబడి అంటే వారిని మనము వెంబడించడానికి మనము ఇష్టపడము కూడా. ఎప్పుడు పరిశుద్ధాత్మను మనము కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మనము ప్రయాసపడాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటామో ఆయన సన్నిధి మనము విడువము. ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, నువ్వు ఏ దేశంలో జాబ్ చేస్తున్నావో, ఏ దేశంలో నువ్వు ఉద్యోగం చేస్తున్నావో కానీ ఆ దేశంలో కూడా నువ్వేం చేస్తావు? ఆ పరిశుద్ధాత్మ సహాయం మనకుంటే మనం ఆయన సన్నిధిని విడువము. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మను మనము పొందుకోలేమనుకో, ఆయన సహాయం మనకు లేదనుకో, మనం ఏం చేస్తామంటే ఆయన సన్నిధి నుండి మనము తొలగిపోయేవారిగా ఉంటాము. మనము ఆయనను వెంబడించకుండా మనము అపవాదిని వెంబడించే అవకాశము ఉంటుంది. అందుకే నేను వెళ్ళి మీకు నేను పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళకండి, మీరు ఇక్కడనే ఉండండి. ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిధిలో ఉండాలి. ఏమని చెప్పిండు? మీరు ఈ యెరూషలేములోనే ఉండండి. ఈ పెంతెకోస్తు పండుగ రోజు మీకు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను అంటే ఆయన పరిశుద్ధాత్మ సహాయము. ఆ పరిశుద్ధాత్మ కావాలంటే మనకు ఆయన సన్నిధిలో మనము ఉండాలి. హల్లెలూయా. ఆయన సన్నిధికి వస్తేనే పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడుతుంది. పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు దొరుకుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మను కలిగిన మనము ఏమవుతుంది? ఆ పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంటుంది. ఇదిగో నీవు ఆయనను వెంబడించకు, ఇదిగో నీ ఫ్రెండ్ని వెంబడించకు, ఇదిగో నువ్వు ధనాన్ని వెంబడించకు. ఈరోజు అన్న చెప్పాడు ఇందాక, ఈరోజు సబ్బాతు, ఇదిగో ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఈరోజు ఆయన సన్నిధికి వెళ్ళాలని మన హృదయంలో మనకు చెప్తుంటుంది అన్నమాట. మన హృదయంలో చెప్తుంటుంది, హెచ్చరిస్తుంటుంది. మనం అప్పుడు ఏం చేయాలి? ఆయనకు లోబడిన వారమై ఉంటే ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆయన సన్నిధికి వెళ్ళే వారిగా మనము ఉండాలి. ఒకవేళ మనం ఆయన సన్నిధికి వస్తలేమనుకో, లేదా ఒక సబ్బాతుకు వస్తాము, మరొక సబ్బాతుకు రాము అంటే అప్పుడు ప్రేరణ ఏం కలుగుతుంది మనకు? ఆయన ఆత్మ మనకు దూరమై ఏమవుతుందంటే దురాత్మ మనకు సహాయం చేస్తుంటుంది అన్నమాట. పరిశుద్ధాత్మ పోతే ఏమవుతుంది? దురాత్మ వస్తుంది. ఏదో ఒక ఆత్మ ఉంటుంది మనిషిలో, లేదా మనిషిలో ఏదో ఒక ఆత్మ ఉంటుంది. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటామో అప్పుడు ఆయన సన్నిధికి మనము క్రమముగా వెళ్తాం. ఆయన సన్నిధిని మనము వెతుకుతాం. ఆయన సన్నిధిలో ఉండాలని సంతోషంతో గంతులు వేసి ఆయన సన్నిధికి వస్తాము. లేకుంటే డాడీ ఏమంటాడనో, లేకుంటే బ్రదర్ జనార్దన్ అన్న ఏమనుకుంటాడనో, లేదా
ఇట్లా అనుకొని వెళ్తాం. కానీ ఎవరో ఏమనుకుంటారని, లేదా భర్త ఏమనుకుంటారని భార్య అనుకోకూడదు, భార్య ఏమనుకుంటుందని భర్త అనుకోకూడదు. పరమతండ్రి ఏమనుకుంటున్నాడు అనేది, పరమతండ్రి ఏమనుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆత్మను కలిగి ఉంటావో నువ్వు ఏం చేస్తావు? ఆయన సన్నిధికి క్రమంగా వస్తావు. ఆయన సన్నిధికి వచ్చిపోయినట్లు ఉండవు. ఇప్పుడు ఈ పూర్వము లైట్లు ఉండే, ఎట్లుండే అంటే ఇట్లా ఎల్ఈడి లైట్ లేకుండే ఇంతకుముందు, ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆ బల్బులో ఫిలమెంట్ ఉంటుంది. కరెంటు వచ్చిపోతే ఏమవుతుంది? ఫిలమెంట్ ఎగిరిపోతుంది. లేదా మనం కూడా ఆయన సన్నిధికి అప్పుడప్పుడు వస్తుంటాము, అప్పుడప్పుడు రాము. మనం అనుకుంటాం భక్తి పరులమే అనుకుంటాం. లేదా నా ఆత్మ బాగా పనిచేస్తుంది, నా దగ్గర సైకిల్ ఉంది, ఆయన దగ్గర సైకిల్ లేదు. నా దగ్గర బైక్ ఉంది, ఆయన దగ్గర బైక్ లేదు. తండ్రి బాగా దీవిస్తున్నాడు. నా దగ్గర కారు ఉంది, ఆయన దగ్గర కారు లేదు. నన్ను బాగా దీవిస్తున్నాడు. నేను ఏరోప్లేన్ కొనాలి, హెలికాప్టర్. నెక్స్ట్ ఏంది? కార్లు అయిపోయినాయి. తర్వాత ఏంది? మన టార్గెట్ ఏంది? ఏరోప్లేన్ కొనాలి. ఎవరు? కార్లు ఉన్నోళ్ళు ఏరోప్లేన్ కొనాలి, హెలికాప్టర్ కొనాలి. కొన్నోళ్ళు ఉన్నారా లేదా? అప్పుడు ఆ కాలంలోనే ఒక పాస్టర్ గారికి ఉండే, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు అందరూ అన్న కొన్నాడు, శంకర్ అన్న హెలికాప్టర్ కొన్నాడు, సతీష్ అన్న ఏం చేస్తాడు, నేను కూడా ఒక హెలికాప్టరు కొనాలి. అదే ఆలోచన. ఎందుకంటే ఈ లోకంలో జరుగుతున్నది మనుషులను చూస్తున్నారు. ఎవరిని చూస్తున్నారు? మనుషులను చూస్తున్నారు. కానీ పరమతండ్రిని, ఆ యాశ్వ మెస్సియాను మనము చూస్తలేము. అందుకే ఏమంటాడంటే యోహాను సువార్తలో ఏమంటాడు చూడండి ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనము. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనము. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఎవరైతే ఆయనను సేవిస్తున్నామో, ఎందరైతే ఆయనను సేవిస్తున్నామో, నేను సేవిస్తున్నానంటే సరిపోదు, ఆయనను మనము వెంబడించేవారిగా ఉండాలి. ఆయనను వెంబడిస్తే ఆయన ఏం చేస్తున్నాడు? ఏం ఆశీర్వదిస్తా అంటున్నాడు? ఆయన ఎక్కడైతే ఉంటాడో ఆయనను వెంబడించేవారు కూడా అక్కడ ఉంటాడు. తర్వాత కూడా చదవమ్మ కొంచెం. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును. నన్ను గణపరచు వారిని నేను గణపరచదను. చూసావా? మనం అనుకుంటాము అందరు ఇక్కడ పనిచేసేటోళ్ళే ఉన్నారు కదా, ఖాళీగా కూర్చేటోళ్ళు ఎవరు ఉన్నారా? 6 దినములు పనిచేసేటోళ్ళే కదా అందరూ. ఖాళీగా కూర్చేటోళ్ళు ఎవరు ఉన్నారా? ఖాళీగా కూర్చేటోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ఆరోగ్యము బాగలేని వాళ్ళు ఇంట్లో ఉంటారు. అంటే అందరూ పని చేసుకుంటారు. ఆ పనులన్నీ మనం వదిలేసుకొని ఇక్కడ వచ్చినామంటే ఆయనను సేవిస్తున్నాం. అంటే ఆయన ఊరికే కాదు, మనల్ని ఆయన గణపరుస్తానంటున్నాడు. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ కూడా మనకు ఉండే భాగ్యాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. హల్లెలూయా. కానీ మీరు ఇక్కడనే ఉండాలి, లేదా ఈ శుభోదయ కాలనీలో ఉండాలి, ఆ మూసపేటలో ఉండాలి, లేదా అది ఆయన చిత్తము కాదు. ఆయన అందుకోసం మనను ఏర్పాటు చేయలేడు. మీరు నన్ను ఎప్పుడైతే వెంబడిస్తారో నేను ఎక్కడ ఉంటానో మీరు కూడా అక్కడ ఉండే గొప్ప ధన్యతను మీకు ఇస్తాను. అంటే శిష్యులు అంటారు, అయ్యా మేము అంత పోగొట్టుకొని అంత వదిలేసుకొని మిమ్మల్ని వెంబడిస్తున్నాము కదయ్యా, మాకేం లాభము అంటారు. అంటే మీకు 12 గోత్రములు తీర్పు తీర్చే అవకాశం, ఆ 12 సింహాసనాల మీద ఇస్తాను. ఇంకోటి ఏమంటాడు? ఎవర్ లాస్టింగ్ లైఫ్. తోరాను వెంబడిస్తే ఏముంటుంది? లైఫ్ ఉంటుంది. తోరాలో ఉన్న యాశ్వాను వెంబడిస్తే నిత్య జీవం ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఒట్టి తోరా 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 అనుకొని నువ్వు తోరాను వెంబడిస్తే నీకు లైఫ్ ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే తోరాలో యాశ్వాను కనుగొని, నువ్వు ఎప్పుడైతే తోరాలో యాశ్వాను చూసినావో, ఎప్పుడైతే ఆ యాశ్వాను నువ్వు వెంబడిస్తే నీకేముంటుంది? నిత్య జీవం ఉంటుంది. లైఫ్ నీకే కాదు,
అందరికీ లైఫ్ ఇస్తాడు. ఎందుకంటే పరమ తండ్రి అందరినీ ప్రేమిస్తున్నాడు. ఇశ్రాయేళ్లను ప్రేమిస్తున్నాడు, ముస్లింలను ప్రేమిస్తున్నాడు, క్రైస్తవులను ప్రేమిస్తున్నాడు, అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. అందరికీ లైఫ్ ఇస్తాడు, అందరికీ ఆరోగ్యం ఇస్తాడు. హల్లెలూయా. ఇస్తాడా ఇవ్వడా? మనమే ఆరోగ్యంగా ఉన్నామా? మిగతా వాళ్ళు ఆరోగ్యంగా లేరా? మనకే ధన సంపదలు ఉన్నాయా? మిగతా వారికి ధన సంపదలు లేవా? మన దగ్గరనే వెండి నాణ్యాలు ఉన్నాయా? మిగతా వారి దగ్గర వెండి నాణ్యాలు లేవా? మన దగ్గరనే పరిశుద్ధాత్మ ఉంది, మిగతా వారి దగ్గర లేదు. హల్లెలూయా. అవునా కదా? అందరి దగ్గర పరిశుద్ధాత్మ ఉందా? లేదు. అందరి దగ్గర పరిశుద్ధాత్మ ఉండదు, ఉండబోదు. ఆయన పిల్లల దగ్గరనే పరిశుద్ధాత్మ ఉంటుంది. హల్లెలూయా. అందుకే మనము ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మ, తండ్రి నా కుమారునికి మంచి ఉద్యోగం చెయ్యాలి, చెయ్యొద్దని కాదు, కానీ తండ్రి నా కుమారునికి పరిశుద్ధాత్మ సహాయము అనుగ్రహించు. హల్లెలూయా. ఏమని చేయాలి? ఇదిగో నా కుమారుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు, ఇంకా ఆయన జీతము 2 అంతలుగా దయచేయి తండ్రి, లేదా ఇంకా ప్రమోషన్ రాని తండ్రి, రాని ప్రార్థన చెయ్యి, కానీ పరిశుద్ధాత్మ సహాయము చెయ్యి తండ్రి. పరిశుద్ధాత్మను తోడుగా ఉంచు తండ్రి. ఎందుకంటే నీ ఆత్మ లేకుండా మేము జీవించలేము, నీ ఆత్మ లేకుండా మేము బ్రతకలేము, నీ ఆత్మ సహాయము లేకుండా మేము ఏమీ చేయలేము. చేయగలుగుతామా బ్రదర్? ఏమి చేయలేము. అందుకే మొట్టమొదటిగా మనం ప్రార్థన చేయాల్సింది మనకేం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి, ఆత్మ కావాలి. అందుకే ఎలీషాను వద్దు నువ్వు ఈయన ఉండంటే లేదు నేను వస్తా అంటాడు. అరే ఒకసారి రెండవసారి చెప్పిండు వద్దు నువ్వు ఎరుకోలో ఈయన ఉండంటే లేదయ్యా నేను విడవనని అంటే ఈయనకు తెలుసు ఈయన కొనిపోబడుతున్నాడని. ఈయన కొనిపోబడితే ఆయనలో ఉన్న ఆత్మ ఎవరికి కావాలి? ఈయన ఆశ గురి ఎక్కడున్నది చూడండి. ఎవరిది? ఎలీషా గారి గురి ఏలియాలో ఉన్న ఆత్మ మీద పడ్డది. కానీ మన ఆలోచనలు, మన గురి అంతా లోక సంబంధంగానే ఉంటుంది. ఎట్లా తెలుస్తుంది లోక సంబంధంగా ఉందా లేదంటే? మనం ఆయన సన్నిధిలో కనిపిస్తున్నామా కనిపించకపోవడమే. ఆయన నీ దగ్గర ఎన్ని వెండి నాణ్యాలు ఉన్నవన్నది ముఖ్యము కాదు, కానీ లేదా ఆయన పరిగెత్తుతున్నాడు. ఆయన రథం మీద ఉన్న ఆయన చూసిండు, అరే ఎవరు పరిగెత్తుకుంటూ వస్తున్నారని చూసి ఆయన ఏం చేసిండు? ఆపిండు, దిగిండు, చెప్పిండు, ఇప్పుడే వచ్చిర్రయ్యా ఇద్దరు, ఎఫ్రాయిము మాన్యం నుండి ఇప్పుడే శిష్యులు ఇద్దరు వచ్చిర్రు, వాళ్లకు 2 జతల దుస్తులు కావాలి, వెండి కావాలి. వెండి ఏంది? నేను 2 అంతలు ఇస్తాను. నువ్వు అడిగిన దానికంటే నేను 2 అంతలు ఇస్తాను అని చెప్పి ఆ ఇచ్చిన దానికి సేవకులను కూడా పంపించిండు. ఆ వెండి నాణ్యములను మొయ్యడానికి. వాళ్ళు తీసుకుపోయి మంచిగా ఇంట్లో వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చిండు. ఎలీషా, ఏమయ్యా ఎక్కడికి వెళ్ళినావు నువ్వు అంటే ఏమన్నాడు ఆయన? ఎక్కడికి పోలేను, అవకాశం ఇస్తున్నాడు తండ్రి. ఒకవేళ నేను పోయినాను, నా పొరపాటు నాయన క్షమించు, నేను ఇట్లా పోయినా అంటే క్షమించడా ఎలీషా? క్షమిస్తాడా లేదా? క్షమిస్తాడు ఆయన, ఖచ్చితంగా క్షమిస్తాడు. కానీ నువ్వు అబద్ధం ఆడడం వల్ల అంటాడు, ఎలీషా నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఆయనతో కలుసుకున్నావు కదా, అప్పుడు నా మనసు నీతో రాలేదా? నేను ఈడుంటే నేను ఈనుంటా అనుకున్నావా? నేను ఎక్కడైనా ఉండగలుగుతాను, లేదా ఏరోప్లేన్లో ఎక్కితే గంటన్నరలో ఢిల్లీలో దిగుతాం, లేదా? కానీ ఆత్మ ఉంటే, ఆయన ఆత్మ ద్వారా ఏలియా గారిని ఎక్కడికైనా కొనిపోబడి. ఆపు గారు వచ్చిర్రు,
ఇగో ఏలియా ఇక్కడ సరే అహాబు గారు అక్కడికి వెళ్ళేసరికి ఆడ ఏలియా ఉండేది కాదు. ఎందుకంటే ఆత్మ చేత కొనిపోబడుతుండ. అంటే ఆత్మ సహాయం ఉంటే ఎలాగుంటుందంటే పాపానికి మనము దూరంగా జీవించగలుగుతాము. ఆయన సన్నిధిని మనము విడిచి ఉండలేము. ఎందుకంటే ఆత్మ ఆయన సన్నిధికి నడిపిస్తుంది, ఆయన సన్నిధిని విడిచి ఉండదు అన్నమాట. కాబట్టి మనకిచ్చింది ఎందుకు ఆత్మ? ఆయన సన్నిధిలో మనము ఉండాలని. ఆయన సన్నిధి నుండి మనము దూరము. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనము. ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయెను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం చదవమ్మా. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవాయందు బహు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేసి మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. హల్లెలూయా. ఈ ఓబద్య ఎక్కడున్నాడు? ఆయన ఎవరి దగ్గర ఉన్నాడు? ఆహాబు దగ్గర ఉన్నాడు. లేదా ఓబద్య గారు ఆహాబు దగ్గర ఉన్నాడు. ఆయన గృహంలో, లేదా ఆ గృహ నిర్వాహకుడు అంటే గవర్నర్ అన్నమాట. అన్నీ చూసుకుంటాడు అక్కడ. ఇప్పుడు పోతీఫర్ దగ్గర యోసేపు గారు ఎలాగైతే ఉండెనో, ఇక్కడ ఆహాబు గారి దగ్గర ఓబద్య గారు ఉన్నాడు. ఆ ఆహాబు రాజు, ఆయన రాజే కదా, ఆయన ఇశ్రాయేలు రాజు. ఇశ్రాయేలుకు రాజయ్యుండి ఇశ్రాయేలు ఎలోహిమును వెంబడించువాడు కాడు. ఆయన అన్యదేవతలను వెంబడించువాడు. కానీ ఆ అన్యదేవతలను వెంబడించే ఆ రాజు దగ్గర ఓబద్య గారు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. కానీ ఆయన దగ్గర పని చేస్తూ కూడా ఈయన ఏమై ఉన్నాడు? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. యెహోవాయందు ఏమై ఉన్నాడు? భయభక్తులు. ఎందుకంటే మనం అనుకుంటాము, మన పరిస్థితులు బాగలేవు, మనము పని చేసే దగ్గర మన యజమానుడు బాగలేడు, లేదా మనము పరమతండ్రి సన్నిధికి రావడానికి ఆటంకము కలుగుతుంది అని మనం అనుకుంటాము. కానీ మనము ఆయన యందు భయభక్తులు కలగడానికి ఇష్టము కలిగి ఉంటే, మన మనసు లేదా ఆయన సన్నిధికి పోవాలని మనం ఎప్పుడైతే ఇష్టము కలిగి ఉంటామో, మనల్ని ఆయన దూరము చేయడం, మనకు సహాయం చేస్తాడు. అంత ఆయన విగ్రహాధికుడు అయినప్పటికీ ఆయన దగ్గర ఆయన పనిచేస్తుంటే కూడా ఏమై ఉన్నాడు? ఆయన యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండి, లేదా మరి అనేక మందిని ఆయన ప్రవక్తలను ఏం చేస్తున్నాడు? ఆయన పోషిస్తున్నాడు. అంటే అంతమంది ప్రవక్తలను పోషిస్తున్నాడంటే ఆయన ఎంత ధనవంతుడై ఉంటాడు? ఒక్కొక్క గుహలో 50 మందిని, ఒక్కొక్క గుహలో 50 మందిని, అంటే 100 మందిని ఆయన పోషిస్తున్నాడు. ఎవరిని? ప్రవక్తలను. ఎందుకంటే ఆ కాలంలో ఈ ఎలోహిం యొక్క ప్రవక్తలందరినీ యెజెబెల్ ఏం చేస్తుంది? చంపేస్తుంది అన్నమాట. చంపేస్తే ఈ పరమతండ్రి వారి యొక్క ప్రవక్తలను ఆయన గుహలో దాచి ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు అన్నమాట. ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. అంటే తండ్రి ఈయనను ఎంతగా ఆశీర్వదించిండంటే, ఆయన ఆ అహాబు దగ్గర ఉండి కూడా అహాబు చేసే క్రియలు ఈయన చేస్తలేడు. ఆయన అన్యదేవతలను వెంబడిస్తున్నాడు. కానీ అహాబు గారు మాత్రము
ఓబద్య మాత్రము అన్య దేవతలను వెంబడిస్తలేడు. ఎవరిని వెంబడిస్తున్నాడు? పరమ తండ్రి వారినే వెంబడిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఆయన రాజ్యంలో ఉన్న ఆయన రాజే విగ్రహాలను పూజిస్తున్నప్పుడు ఆయన ప్రజలు ఏమై ఉంటారు? ప్రజలు కూడా విగ్రహాధన చేస్తారు లేదా? అందుకే రాజులు బాగుంటేనే రాజ్యము బాగుంటుంది. అందుకే పరిశుద్ధ గ్రంథము మొదట ఇచ్చింది రాజులకి, యాజకుల దగ్గర ఉండేది, తర్వాత రాజుల దగ్గర ఉండేది. ఎందుకంటే రాజులు తోరా ప్రకారం నడిస్తే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తోరా ప్రకారము జీవిస్తారని. కానీ అహాబు గారు మొత్తము అన్యదేవతలను వెంబడిస్తున్నాడు. కానీ ఆయన దగ్గర ఉండే పనిచేసి ఆయన ఓబద్య గారు మాత్రము యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవానే సేవిస్తున్నాడు. కానీ ఆ అన్యదేవతలను ఆయన వెంబడిస్తలేడు. అక్కడ చుట్టూ ఆయన పరిస్థితి ఏంది? దేవతలను పూజించేవారే ఉన్నారు లేదా? కానీ ఓబద్య గారు మాత్రము ఆ దేవతలను ఆయన వెంబడిస్తలేడు అని చెప్తాడు. ఏలియాతో అంటాడు చూడండి, అదే 18వ అధ్యాయంలో 12వ వచనము. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవును. అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానము తెలియజెప్పిన తర్వాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును. అలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు. నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన గలవాడను. ఈ ఓబద్య ఆయన రాజ్యములో ఉండి అహాబు దగ్గర ఉండి కూడా ఏం చేసిండు? ఆయన యెహోవా యందే భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎందుకంటే చుట్టుపక్కల పరిస్థితులు అనుకూలమైన పరిస్థితి లేదు. అయినప్పటికీ ఆయన అహాబు చేసిన క్రియలు ఓబద్య గారు చేయలేదు. ఆయన యెహోవానే వెంబడించిండు. మనం అంటాం కుదురుతలేదు బ్రదర్ అంటాడు. ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన లేత్ మిషన్ పనిచేస్తాడు. లేత్ మిషన్ అంటే తెలుసు కదా. ఆయనకు మండే రోజు సెలవు. ఇక్కడ ఏరియాలో అంతా మండే రోజే సెలవు. కానీ ఆయన సబ్బాతు రావడము చాలా ఇష్టం. ఆయన సన్నిధికి రావడము చాలా అడిగిండు, ప్రయత్నం చేసిండు. లాస్ట్కి ఏం చేసిండు? సరే కానీ నువ్వు ఆదివారం వచ్చి పని చేయాలి, సోమవారం కూడా పని చేయాలి అని చెప్పి. నువ్వు ఆదివారం వచ్చి పని చేస్తావు కదా, ఓటీ అంటే ఎక్స్ట్రా పని చేయాలన్నాడు. నీకు సబ్బాతు ఓకే చేస్తా అన్నాడు. సరే అన్నాడు. ముందు ఆయన సబ్బాతుకు సెలవు ఇవ్వలేడు. కానీ ఈయనకు ఆశ ఉన్నది. ఏమని? నేను సబ్బాతు ఆచరించాలి, ఆయన సన్నిధిలో ఉండాలి నేను అని ఈయనకు ఆశ ఉంది. ఆ ఆశతో ఈయన ఏం చేసిందంటే ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఏం చేసిండు? సఫలపరిచిండు. ఆయన యజమానితో మాట్లాడి ఆయనకు సెలవు ఇయ్యి. ఇప్పుడు ఆయన సంతోషంగా సబ్బాతు చేస్తున్నాడు లేదా? లేకపోతే అంతకుముందు ఏం చేసేవాడంటే అప్పుడప్పుడు వచ్చేవాడు. మనకు పెళ్ళిళ్ళు ఉంటే ఎట్లా వెళ్తాం? లీవ్ లేకున్నా కానీ లీవ్ పెట్టుకొని వెళ్తాం. అట్లనే ఆయన కూడా ఎప్పుడైనా లీవ్ పెట్టుకొని సబ్బాతుకు వచ్చేవాడు. ఇప్పుడు క్రమంగా వస్తున్నాడు. అంటే మనం ప్రయత్నం చేస్తే ఆత్మ ద్వారా మనకు సహాయము దొరుకుతుంది. ఈయన ఆ అహాబు దగ్గర ఉన్నప్పటికి కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన దగ్గర ఆయన అందే భయభక్తులు కలిగి ఉండాలన్నప్పుడు ఆ అహాబుకు పరిశుద్ధాత్మ సహాయం లేదు. కానీ ఎవరికి సహాయం దొరుకుతుంది? ఓబద్యకు సహాయం దొరుకుతున్నది. ఆయన చుట్టూ ప్రవక్తలను చంపేస్తున్నాడు యెజబెలు.
యెహోవా యొక్క ప్రవక్తలను చంపేస్తున్నాడు, కానీ ఈ ఇంట్లో ఉన్న ఒబద్యను మాత్రం ఆయన ఏమీ చేయలేకపోతున్నాడు. ఎందుకు? ఈయనకు ఆత్మ సహాయము ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే మనము ఆత్మను కలిగి ఉంటామో, ఆత్మ సహాయాన్ని కోరుకుంటామో, మనము ఆయన సన్నిధిలో నుండి వెలివేయబడము, ఆయన సన్నిధిలో నుండి తోసివేయబడము. ఒకవేళ పోవాలని, ఇప్పుడు చూడు, రూతు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. రూతు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. ఆమె ఇదిగో నీ తోటి కోడలు, ఆమె ఇదిగో నీ తోటి కోడలు, తన జనుల యొద్దకును తన జనుల యొద్దకును తన ఎలోహిము యొద్దకును తిరిగిపోయినదే, తన ఎలోహిము యొద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోటి కోడలు వెంబడి వెళ్ళమనెను, నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనెను. హల్లెలూయా. రూతమ్మ గారికి వాళ్ళ అత్త చెప్తున్నది, ఇగో నీ తోడి కోడలు వెళ్ళిపోయింది, నీ తోడి కోడలు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ జనము దగ్గరికి, వాళ్ళ ఎలోహిం దగ్గరికి, వాళ్ళ దేవతల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇదిగో నీవు కూడా వెళ్ళిపో అంటున్నది. కానీ ఆమె ఏమంటున్నది? నేను వెళ్ళిపోను, నేను నీవు కలిగి ఉన్న ఆ ఎలోహిమునే నేను వెంబడిస్తాను. నేను ఆమె వెళ్ళిపోయిన ఎలోహిముల వెంబడి నేను వెంబడి వెళ్ళను, నాకు అవి వద్దు అంటే ఆ ఎలోహిమును, ఆ దేవతలను ఈమె ఏం చేస్తున్నది? తిరస్కరిస్తున్నది అన్నమాట. కానీ ఈమె చెప్పిన బోధ విని ఈ నీవు కలిగిన ఎలోహిమునే నేను వెంబడిస్తాను. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. ఆమె యవనస్తురాలు. ఈమెతో పాటు వెళ్ళి చక్కగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. ఎవరైనా తల్లిదండ్రులు భర్త చనిపోయిన తర్వాత కూతురుకు పెళ్లి చేయకుండా ఉంటారా? యవనస్తురాలు పెళ్లి చేస్తారా లేదా? ఈమె ఆ రూతమ్మ గారు కూడా అక్కడ వెళ్ళిపోతే మంచిగా చక్కగా పెళ్లి చేసేవారు. కానీ ఈ అత్తెంబడి వెళ్తే నాకు పెళ్ళి అవుతుంది, నేను ఆ బోయాజు గారిని చేసుకుంటా అని ఈమె ఇక్కడికి తెలుసా? ఇక్కడ ఆమె వెళ్ళే ముందు ఈమెకు ముందే తెలుసా? తెలియదు. తండ్రి మనలను ఎట్లా ఘనపరుస్తాడో, తండ్రి మనల్ని ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడో మనకు ముందే తెలియదు. కానీ ఆయన మీద నమ్మకం ఉండి మనము వెంబడించాలి. ఆయన మీద నమ్మకం ఉండి మనము వెంబడించాలి. ఆయనను వెంబడించింది, ఆశీర్వాదము పొందుకుంది. లేదు, ఎందుకు మా తల్లిదండ్రుల దగ్గరికే పోతా, మంచిగా చూసుకుంటారు, నాకు మళ్ళీ ఒక పెళ్లి చేస్తారంటే ఈ ఆశీర్వాదము దొరికేది ఆమెకు. ఆమె గురించి మనం ఇలా అందుకే ఆమె ఏమని అంటాడంటే, మళ్ళీ బోయాజు గారు 3వ అధ్యాయం 10వ వచనంలో చూడండి ఒకసారి. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. హల్లెలూయా. చూడండి, ఆమె ఎవరిని, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ తోడి కోడళ్ళని కానీ ఇరుగు పొరుగు వారిని కానీ ఎవరి వైపు ఆమె చూడలేదు, వాళ్ళను వెంబడించలేదు. తనతో ఉన్న యవనస్తులను, తనతో ఉన్న గొప్పవారిని, తన తోడి కోడళ్ళను కానీ ఎవరిని ఆమె వెంబడించలేదు. అందుకే ఇప్పుడు నీ మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన మరీ గొప్పది. అంటే మునుపటి ప్రవర్తన మంచిది కాదా? మునుపటి ప్రవర్తన కూడా ఆమె మంచిగా ఉన్నది, ఇప్పుడు మరీ గొప్పది. అబ్బాబాబాబాబాబాబా. లేదా పెళ్ళి అయినాక భర్త చనిపోయినాక ఒంటరిగా ఉండి
పవిత్రంగా కన్యకగా జీవించింది ఆమె. ఎంత ధన్యురాలు ఆమె. హల్లెలూయా. ఇది కేవలము ఆత్మ సహాయం వలనే జరుగుతుంది. హల్లెలూయా. ఆత్మ సహాయం వలనే జరుగుతుంది. ఎందుకంటే పెళ్ళైనోళ్ళే సరిగా ఉండలేరు, పెళ్ళైనోళ్ళే సరిగా ఉండలేరు. పెళ్ళి కాని ఆమె లేదా పెళ్ళైన భర్త చనిపోయి, అంటే పెళ్ళి కాకముందు అట్లనే ఉంది. అందుకే నయోమి అమ్మ ఏర్పరచుకున్నది. మరి పెళ్ళి అయినాక భర్త చనిపోయినాక అదే స్టాండర్డ్. ఎప్పుడు ఆమె మారలేదు. పెళ్ళి కాకముందు కూడా ఆమె కన్యకగానే ఉన్నది. అందుకే నయోమి అమ్మగారు ఏర్పాటు చేసుకున్నది. పెళ్ళి అయిన తర్వాత భర్త చనిపోయిన తర్వాత కన్యకనే ఉన్నది. అనేక మంది గొప్పవారు ఎంబడి యవనస్తులు ఎంబడి పని చేస్తుంటే, ఆ పొలంలో పని చేస్తుంటే యవనస్తులు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు, లేదా ఒకరు ఇట్టిట్లనటోళ్ళు ఉంటారు, రకరకాల మనుషులు. అయినా వారిని ఆమె చూడలేదు. ఎందుకంటే లోకంలో రకరకాల మనుషులు ఉంటారు కదా. కానీ వాళ్ళను ఆమె వెంబడించలేదు. లేదా కాలేజీలో అయినా కానీ, మనం పని చేసే చోట అయినా కానీ యవనస్తులు ఎలాగుంటారు? రకరకాలుగా ఉంటారు. ఆ రకరకాల మధ్యలో మనం ఉన్నప్పుడు ఎట్లుండాలి? ఈమెలాగా ఉండాలి అని ఎవరనాలి? ఆయన అనాలి, నీ మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడున్న ప్రవర్తన మరీ గొప్పది. అన్నగారు అంటే కూడా మంచిది, కానీ అన్నగారు చూస్తే అంటాడు, లేదా అన్న ముందు మనం చూసి అశోక్ తమ్ముడు చాలా మంచోడు అంటాడు, లేదా నేను అక్కడ ఉన్న దగ్గర షాప్ దగ్గర అన్న ఉంటాడా? కానీ ఎవరుంటారు? ఆయన అనాలి, శంకర్ అన్న నీ ప్రవర్తన ఇప్పుడు బాగుంది, శంకర్ గారు మీ ప్రవర్తన ఇప్పుడు చాలా బాగుంది, ఇంకా అభివృద్ధి చెందుతున్నావు నీ ప్రవర్తనలో. ముందున్న ప్రవర్తన బాగలేదని కాదు, ముందున్న ప్రవర్తన కంటే అంటే ఆత్మ సహాయము కొంచెం కొంచెం ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆత్మకు సహాయంగా నువ్వు పరిగెత్తుతున్నప్పుడు, నువ్వు పరిగెత్తుతున్న నువ్వు వెంబడిస్తున్న కొలది ఇంకా నీకు ఆత్మ సహాయము అధికముగా అవుతుంది. నువ్వు అప్పుడు పరిపూర్ణం అవ్వడానికి అవకాశము ఉంటుంది. కానీ నువ్వు ఇట్లొచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే ఏమవుతుంది? దురాత్మను. ఎప్పుడైతే సౌలు ఆయన మాట విన్నాడు, ఆత్మ సహాయం వచ్చింది. ఎప్పుడైతే సౌలు ఆయన ఆత్మ వినలేదో ఏమైంది? దురాత్మ వచ్చిందా లేదా? ఇదే మనం గ్రహించాల్సింది. మనం ముఖ్యముగా ఆత్మ సహాయాన్ని మనము కోరుకునేవారిగా ఉండాలి. ఎందుకు ఆయన కానీ మనం అంతా పరిగెత్తేది దేనికి పరిగెత్తుతాము, ఎవరి వెంబడి పరిగెత్తుతున్నాము అనేది మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక విధంగా పరిగెత్తుతుంటారు, ఒక్కొక్కరికి ఒకరిని గొప్పవారిగా ఎంచుకుంటారు. నేను ఆయన వెంబడి పరిగెత్తాలి, ఆయన అలాగ ప్రవర్తిస్తాను, నేను కూడా అలాగుంటే బాగుంటుంది అనుకుంటారు. లేదా శంకర్ అన్నలాగా బాగుంటుంది, సతీష్ అన్నలాగా ఉంటుంది. మనం శంకర్ అన్నను సతీష్ అన్నను వెంబడించాల్సింది కాదు, మనం ఎవరిని. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1 వచనం చదువుకొని మనం ముగించుకుందాము. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన తండ్రి అయిన యాషువ మెస్సీయ కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. ఇక్కడ ఆయన ఏమై ఉన్నాడు? ధనవంతుడై ఉన్నాడు. కానీ ఏమయ్యిండు? ఆయన దరిద్రుడైండు. ఆయన ధనవంతుడై ఉన్నాడు కానీ దరిద్రుడైండు. ఎందుకు దరిద్రుడైండు? మనలను ధనవంతులుగా చేయడానికి. హల్లెలూయా.
మనలను ధనవంతులుగా చేయడానికి. కానీ అది మర్చిపోయి మనం ఏం చేస్తున్నాము, మనము ధనవంతులము కావాలి, మనము ధనవంతులము కావాలని ఆయనను వదిలేసి మనం పరిగెత్తుతున్నాము. ఎప్పుడైతే ఆయనను వదిలేసి, లేదా ఎలీషా గారిని వదిలేసి నయమాను రథం మీద పరిగెత్తితే ఆయన ధనవంతుడు అయిండా? ఏమయ్యిండు? కుష్టి రోగి తెచ్చుకున్నాడు, మరణానికి గురయ్యిండు. హల్లెలూయా. మనము ధనవంతులు కావాలని ఆరాట పడకూడదు, కానీ ఆయననే వచ్చిండు ధనవంతులు చేయడానికి మనను. హల్లెలూయా. అందుకే ఆయన మన కోసము దరిద్రుడైండు. ఎందుకు? మనలను ధనవంతులు చేయడానికి. ఆ ధనము కోసం మనము ప్రయాసపడాలి. ఎప్పుడంటే ఆ ఆత్మ సహాయము ఉన్నప్పుడే. అందుకే మనము ఆత్మను పొందుకోవడానికి మనము ప్రయాసపడాలి. అదే ఆయన ఆ రథము వెంబడి పరిగెత్తకుండా అదే ఎలీషా వెంబడి పరిగెత్తితే ధనవంతుడు అవ్వకపోదునా? ఆయన ధనవంతుడు అవ్వకపోదునా? ఇప్పుడు ఏమైండు? వెండి బంగారు నాణ్యములు దొరికినది, కానీ ఆయన కుష్ఠిరోగి అయిన, అంటే మరణానికి ఆయన గురి అయిండు. మరణాన్ని ఆయన పరిగెత్తిండు. దేనికి? ధనానికి నేను పరిగెత్తున్నాను, ధనవంతుడు కావాలని ఆశగా ఉన్నాడు, కానీ చివరికి ఆయనకు మరణం మిగిలింది, కుష్ఠిరోగి. అలాగే మనం కూడా దేనికోసం పరిగెత్తాలి? ఆత్మ కోసము పరిగెత్తాలి. ఎప్పుడైతే మనం ఆత్మ కోసము పరిగెత్తుతామో ఆయనే మనలను ధనవంతులుగా చేస్తాడు. మనల్ని ధనవంతులు చేయడానికే ఆయన వచ్చాడు. హల్లెలూయా. పరిగెత్తి